హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రధానంగా ఉద్యోగాల పైన ఒక మంచి అప్డేట్ ఉంది. తెలంగాణ రాష్ట్రం నిన్నటి రోజున అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన చేసినారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 14,236 పోస్టులతో అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు నిన్నటి రోజున బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినారు మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు. అయితే ఇంతకుముందు ఒకసారి 9,000 ఉద్యోగాలతోని అంగన్వాడీ టీచర్ పోస్టులు అన్నారు, ఒకసారి ఏమో 10,000 అన్నారు. ఏదేమైనా ప్రతిసారి దీని సంఖ్య పెరుగుతా పోతా ఉంది. అతి త్వరలో అంగన్వాడీ పోస్టులో టీచర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. మరి అతి త్వరలో అంటే దానికి అంతం లేదా, ముగింపు లేదా, మరి ప్రారంభం లేదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అతి త్వరలో అనే దానిని ఫుల్ స్టాప్ పెట్టేసి ఎమ్మటే నోటిఫికేషన్ ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ని మన జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ చేస్తారు. అతి త్వరలో చేయాలని చెప్పేసి అయితే నేనైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. మెయిన్గా బట్టి విక్రమార్క ప్రసంగంలో మాట్లాడిన విషయాలు ఏంటంటే, ఇప్పటి వరకు అయితే ఒక 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినారంట. ఇప్పుడు భర్తీ చేయడానికి ఇంకా 24,000 ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారట. 24,000 ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో భర్తీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి వారు మాట్లాడే ప్రయత్నం అయితే చేసినారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అయితే మహిళా మానవులకైతే చాలా చక్కటి అవకాశం ఉందండి. ఇది అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. అది 14,000 పోస్టులతో రాబోతుంది. ఇది మంచి అవకాశము. ఇది కేవలం మహిళలకు మాత్రమే చక్కటి అవకాశం ఉన్న ఉద్యోగాలు. మళ్ళా ఈ యొక్క బడ్జెట్లో మన బట్టి విక్రమార్క గారు ఏమని మాట్లాడుతున్నారంటే, రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్ పెడుతున్నాము. ఆ స్కీమ్కి 6,000 కోట్ల రూపాయలు మేము కేటాయించినాము. ఈ 6,000 కోట్ల రూపాయల్లో భాగంగా 5 లక్షల మంది లబ్ధిదారులకు మేము స్వయం ఉపాధి పథకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీంట్లో అర్హులు ఎవరెవరంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంట. అయితే ఈ మధ్య కాలంలో మరొక వాదన ఏం ముందుకు వస్తుందంటే, దీంట్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని కూడా చేర్చాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలనే కాకుండా ఈ ఈడబ్ల్యూఎస్ వర్గం ఏదైతుందో మాకు కూడా అందులో వాటా చూపించండి. ఎందుకంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది యువత మరి ఉద్యోగాలు లేక ఏజ్ బార్ అయిపోయి ఉన్నారు. వారికి కూడా మరి రాజీవ్ యువ వికాసం స్కీమ్లో ఈ 6,000 కోట్లలో వాళ్ళకు కూడా ఒక సపరేట్ కొద్దిగా అమౌంట్ కేటాయిస్తే వీళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మరి నిన్న రోజున వాళ్ళు కూడా ఒక ప్రకటనలో మాట్లాడినారు. ఏదేమైనా కానీ ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల మందిని ఉద్ధరించబోతున్నారట. మరి నిజంగానే సంవత్సరంలో 5 లక్షల మందిని ఉద్ధరిస్తారా, అంతకంటే ఎక్కువ తక్కువ ఉద్ధరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా చూద్దాం. మరి మళ్ళొక మాట ఏమంటున్నారంటే బట్టి విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ రేట్ అట 22.1% ఉండేనంట. 22.9% ఉన్న దీన్ని 18.1%కి తీసుకొచ్చినామంటారు. అంటే మొత్తానికి నిరుద్యోగత రేటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి తగ్గిందని చెప్పే ప్రయత్నం అయితే బట్టి విక్రమార్క చెప్పినాడు. మరి తగ్గిందా నిరుద్యోగిత రేటు, తగ్గలేదా అనేది మీరే కామెంట్ బాక్స్లో నాకైతే మీ ఒపీనియన్ని తెలియజేయండి. మళ్ళొకసారి నేను చెప్తున్నాను, నిన్నటి రోజున బడ్జెట్ రిలీజ్ అయింది. 3 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ఇది. 3 లక్షల కోట్లలో చూసినట్టయితే నూతన ఉద్యోగులకు మరి ఎన్ని లక్షలు కేటాయించినారనేది అర్థం కాని పరిస్థితిలో కనిపిస్తుంది. ఎందుకంటే మన బట్టి విక్రమార్క గారి ప్రసంగాన్ని చూస్తే పేజీలే కనిపిస్తున్నాయి తిప్పుతుంటే, కానీ ప్రసంగంలో క్లారిటీ తప్పింది. అదేవిధంగా అంకెల గ్యారెంటీ జరిగింది. ఏదేమైనా కానీ ప్రతి వ్యక్తి తలకాయ పైన 2 లక్షల పైన అప్పు ఉంది. ప్రతి వ్యక్తి తలసరి అప్పు 2 లక్షల పైన ఉన్నది. మెయిన్గా మనం చూసినట్టయితే 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తానన్నది. ఈ 2 లక్షల ఉద్యోగాలకు సగటున ఒక అభ్యర్థి 30,000 రూపాయలు జీతం నెలసరి తీసుకున్నా కానీ ఈ 2 లక్షల ఉద్యోగాలకు 3.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించాలి. ఈ 2 లక్షల ఉద్యోగాలు చూపిస్తే ఆ 2 లక్షల ఉద్యోగార్థులు ఎవరైతే ఉద్యోగాలకు ఎక్కుతారో సగటున వాళ్ళకి 30,000 రూపాయలు నెలకు సాలరీ లెక్క ఇచ్చినా కానీ
3.5 లక్షల కోట్లు బడ్జెట్లో చూపించాలి కేవలం నిరుద్యోగుల శాలరీలకు ఆ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు, కానీ అది చూపించే ప్రయత్నం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే గుండు సున్నా 2 లక్షల ఉద్యోగాలు గోల్మాలు. ఆల్రెడీ మేము 2 లక్షల ఉద్యోగాలల్లో 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము. ఇంకొక 24,000 ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. ఆడనే రౌండ్ ఫిగర్ 80,000 ఉద్యోగాలు చూపించినాము. ఇంకా మేము ఇవ్వాల్సింది 1,20,000 ఉద్యోగాలని సిగ్గు లేకుండా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి నిజంగానే జరిగిందా జరగలేదా, ఉద్యోగాలు ఇచ్చినారా లేదా, నోటిఫికేషన్ ఇచ్చినా లేదా అని చూద్దాం. ఇక వర్షమేటే నోటిఫికేషన్లు వస్తాయి అంటున్నారు. ఫస్ట్ అయితే వర్షమేట ఏమేమి నోటిఫికేషన్లు వస్తాయంటే నవ్వు వస్తుంది నాకు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అంగన్వాడీ టీచర్లు చూపించారు. ఇది మెయిన్గా మనకు వీరి యొక్క బడ్జెట్లో చూపించే కొత్తగా కల్పించిన ఉద్యోగాలు ఏవేవంటే అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 ఉద్యోగాలు. అండ్ ఇప్పుడు మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఏదైతే ఉందో దాన్ని విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా మారుస్తున్నారు కదా, దాంట్లో 10,956 పోస్టులు. ఇట్లా ఈ విధంగా చూపించి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో కౌంట్ చేస్తే వాళ్ళు అనుకున్న 2 లక్షల ఉద్యోగాల సంఖ్య సరి తూగే అవకాశం ఉన్నది అన్నట్టు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అదైతే కరెక్ట్ కాదు మనకి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే డిఎస్సికి ఒక 15,000 ఉద్యోగాలు కావాలి. మనకు గ్రూప్ 1 కొత్త గ్రూప్ 1కి అయితే ఒక 1000 ఉద్యోగాలు, కొత్త గ్రూప్ 2లో ఒక 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3 కొత్త గ్రూప్ 3లో 4,500 ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్లో ఒక 18,000 అండ్ ఎస్ఐ నోటిఫికేషన్లో ఒక 2,000. ఈ విధంగా బీట్ ఆఫీసర్స్ ఒక 4,000 5,000 ఈ విధంగా చూపించాలి. అంతకంటే తక్కువ చూపిస్తే నిరుద్యోగులు అయితే ఊరుకునే ప్రసక్తి లేదు. నిరుద్యోగులు ఇంకొక విధమైన నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం అనుకునే నిరుద్యోగుల నుండి మరొక తిరుగుబాటు, మరొక ఉద్యమం రాబోతుందని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు చాలా ఆగ్రహ భావజాలంతో ఉన్నారు. ఏదేమైనా మిత్రులారా, మరొకసారి చెప్తున్నా, నోటిఫికేషన్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది నిన్నటి రోజున. బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ కూడా పెంచినారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఆ ముసాయిదా బిల్లును. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఇంకొక 10-15 రోజులలో వీటికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతే మనకు ఏప్రిల్ 3వ వారం లేదా మే 1st వారం వరకు కొత్త నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మీరు ఎవరైతే సీరియస్గా ఇప్పటికెళ్ళే ప్రిపేర్ అవుతున్నారో మీరు చదవండి, మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ ఉపకులాలలో వారికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఎస్సీ ఉపకులాలన్న పదాన్ని వాడుతున్నానంటే ఎస్సీ ఉపకులాలలో ఇంతవరకు అంటే 59 ఉపకులాలల్లో కొన్ని ఉపకులాలు చిన్నగా బెడగా కొన్ని ఉంటాయి కదా, ఆ ఉపకులాలులా చాలా తక్కువ జనాభా ఉంటారు, బైన్లా ఇలాంటి దాంట్లో చాలా తక్కువ కుల జనాభా ఉంటారు. వీళ్ళ దాంట్లో ఇంతవరకు ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఒక డాక్టర్, అదేవిధంగా ఒక ఇంజనీర్ అంటే ప్రైవేట్ ఇంజనీర్లు కాదు, గవర్నమెంట్ ఒక సివిల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు సాధించలేదు. కనీసం వాళ్ళు ఒక టీచర్ ఉద్యోగాన్ని కూడా సెలెక్ట్ కాని పరిస్థితి ఉన్నది ఈ 59 ఉపకులాలల్లో. ఈ రిజర్వేషన్ వల్ల చాలా మంది ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉన్నదని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవి. నా సొంత మాటలు కదా. అంటే ముఖ్యమంత్రికి తెలుసు కదా, ఆయన దగ్గర రిపోర్ట్ అంతా ఉంటుంది, నివేదిక అంతా. షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదిక అంతా ఉంటుంది కాబట్టి ఆయన కులంకుశలంగా చదివి ఉంటాడు. కాబట్టి ఏ సామాజిక వర్గాలు ఎస్సీలలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినాయి, ఏ స్థాయి క్యాడర్ ర్యాంకులో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారని అదంతా డాటా ఆయన చూసి ఉంటాడు. కాబట్టి ఆల్రెడీ చాలా డెవలప్ అయిన కులాలలో చూస్తే మాలలు, అదేవిధంగా నాతకాని వీళ్ళంతా కనిపిస్తూ ఉంటారు. ఇక మీడియంగా అంటే మోడరేట్గా డెవలప్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి అంటే అలా కంపల్సరీ ఆబ్వియస్లీ మన మాదిక కులస్తులు ఉంటారు. ఇక తర్వాత A1 కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బాగా ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలలో రేపు వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చినారు. దాంట్లో ఎవరికన్నా ఇప్పుడు గ్రూప్ 2 లాంటివో, గ్రూప్ 3 లాంటివో, గ్రూప్ 1 లాంటి ఒక్క ఉద్యోగం వాళ్ళకి కేటాయించిన అలా చాలా తక్కువ జనాభా సంఖ్య ఉంటుంది. ఎవరికొకరికి లాభం జరిగితే వాళ్ళు ఒక మంచి ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు నిన్న రోజున రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. మాటల కోటల ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి చూడాలే మనకు ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారు. వాళ్ళైతే 25,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. దాంట్లో ఏమేమి వస్తాయో అంటే ఏ కేటగిరీలోకి వెళ్ళి నోటిఫికేషన్ వస్తాయో అతి త్వరలో మనం అందరం చూస్తాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.